వందే మాతరం. సో 150 years ఆఫ్ వందే మాతరం సెలబ్రేషన్స్ చేసుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. సో యాజ్ అన్ అడ్వకేట్ ప్రస్తుతానికి మనం 150 yearsలో ఉన్నాము ఈ వందే మాతరం మూమెంట్. అలానే 76 years ఆఫ్ ఇండిపెండెన్స్ మూమెంట్లో ఉన్నాము. అండ్ ప్రస్తుతానికి టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది కాబట్టి సైబర్ క్రైమ్స్ అనేది పెరిగిపోతున్నాయండి. సో ఈ సైబర్ క్రైమ్స్ నుంచి మనం మనల్ని మనం డిఫెన్స్ చేసుకోవాలి, కాపాడుకోవాలని చెప్పేసి అంటే మాత్రం మీ ఏటీఎం పిన్ కానివ్వండి, మీ ఫోన్ పిన్ కానివ్వండి, బయోమెట్రిక్స్ కానివ్వండి, ఎక్సెట్రా ఇలాంటివన్నీ కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. సో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్కి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే మన బ్యాంక్లో ₹1,00,000 పడింది అనుకోండి. సో ఏమనుకుంటామని చెప్పేసి అంటే అబ్బా డబ్బులు వచ్చేసినారే అకౌంట్లో అని చెప్పేసి అనుకుంటాం, ఎవడు ఇచ్చిండేమో అని చెప్పేసి అనుకుంటాం. మరుసటి రోజు మీకు క్రిమినల్ అఫెన్సెస్ కింద మీకు నోటీస్ వస్తుంది. ఏమని? సో మీరు బ్యాంక్ ఫ్రాడ్ మీరే చేశారని, మీ అకౌంట్లోకి ₹1,00,000 వేరే వాళ్ళ ద్వారా వేయించుకున్నారని చెప్పేసి మిమ్మల్ని క్రిమినల్ అఫెన్సెస్ కింద ఫైల్ చేసే అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో కాబట్టి డబ్బు విషయంలో ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్స్, ఫోన్పే, గూగుల్ పే ఆర్ ఎనీ అదర్ యూపీఐ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేస్తున్నట్లయితే కంపల్సరీగా జాగ్రత్తగా వహించడం చాలా అవసరం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.